అందరికీ హాయ్ అండి. నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ ఘన స్వాగతము. మాంబ అమ్మవారి ఈ నెల 15 రోజుల పండుగ సందర్భంగా ఈ రోజు మహా అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ అన్నదానానికి దాదాపుగా మేము ఒక 7 నుంచి 8 వేల మందికి ఏర్పాటు చేసాం. ఇంకా అంతకు మించి వచ్చినా కూడా మేము పెట్టడానికి సిద్ధంగా ఉన్నాము. ఆ మాంబ అమ్మవారి ఈ నెల 15 రోజుల పండుగ సందర్భంగా ఈ రోజు మహా అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ అన్నదానానికి దాదాపుగా మేము ఒక 7 నుంచి 8 వేల మందికి ఏర్పాటు చేసాం. ఇంకా అంతకు మించి వచ్చినా కూడా మేము పెట్టడానికి సిద్ధంగా ఉన్నాము. ఆ ఏర్పాట్లు చేసుకుని ఇందులోకి అన్నదాన కార్యక్రమానికి మేము దిగామండి. ఈ అన్నదానానికి బిర్యానీ, చికెన్ కర్రీ, అలాగే 65 కర్రీ ఒకటి, బంగాళదుంప కుర్మా, సాంబారు, అన్నం, కచంబరు, అలాగే అనేక రకాలతో 2 రకాల స్వీట్లతో ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి మేము పెట్టామండి. కావున భక్త జనాలు మటుకు 6,000 పై జనానే 6,000 మందికి పైన వచ్చారండి. ఈ యొక్క కార్యక్రమానికి ఇంత ఘన విజయం చేకూర్చిన ఈ 14 గ్రామాల మంది ప్రజలకు, ఆ రాచపోలమాంబ అమ్మవారి యొక్క ఈ పండుగ మహోత్సవం ఇంత ఘనంగా జరిపించిన కమిటీ మెంబర్స్ కి పేరు పేరున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరొకసారి ఈ యొక్క అమ్మవారి పండుగకి అవకాశం వస్తే మంచి కుర్రవాళ్ళకి ఇచ్చి చేయించవలసిందిగా కోరుతున్నాం. ఈ సంవత్సరం కుర్రవాళ్ళ మటుకు అందరూ కలిసి చాలా చాలా బాగా చేశారు. కనుక ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి దాదాపు 7-8 వేల మంది జనాలు వచ్చారు. ఈ యొక్క ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో ఇంత ఘనంగా జరిగింది. ఈ యొక్క ఉత్సవ కమిటీ ఏర్పాటుకి చాలా మంది ఉన్నారు, కానీ ముఖ్యంగా పనిచేసిన నాయకులు బొట్ట రమేష్ రెడ్డి గారు, అలాగే బొట్ట చంద్రశేఖర్ గారు, బోయి రామ్ కుమార్ గారు, బోయి చంద్రశేఖర్ గారు, ముల్లెట్టి రాజు గారు, చిన్నపిల్లి శ్రీనివాస్ గారు, పిల్లి ఈశ్వరరావు గారు, పిల్లి శ్రీనివాసరెడ్డి గారు, ఇలాగా ముఖ్యమైన కమిటీ మెంబర్లు మాత్రమే. అందరిలో ఈ యొక్క ఆలయ కమిటీ మాక్సిమం ఒక 7-8 మందితో ఈ కమిటీ ఇంత ఘనంగా చేసింది. అటువంటిది మిగతా గ్రామాల వారు కూడా సహకరిస్తే ఇంకా ఘనంగా చేస్తాము అని అనుకుంటున్నాము. నెక్స్ట్ టైం అన్ని గ్రామాల వారు కూడా వచ్చి ఈ యొక్క గ్రామ తల్లి రాచపోలమాంబ అమ్మవారి పండుగకి ప్రతి ఒక్కరు కూడా రావాల్సిందిగా కోరుతున్నాను. నెక్స్ట్ టైం ఇదే పండుగ ఇంతకన్నా ఘనంగా చేయాలంటే ప్రతి గ్రామం నుంచి కూడా ఒక 5-6 మంది కుర్రోళ్ళు రావాలి. ఇంత పెద్ద కార్యక్రమం చేయాలంటే ఆషామాషి విషయం కాదు. ఈ యొక్క పండుగ ఇంత ఘన విజయం సాధించిందంటే మీరందరూ ఆలోచించండి. మినిమం ఒక 10 మంది లోపే ఈ యొక్క పండుగను జరిపించారు. అటువంటిది గ్రామంలో ఉన్న 14 గ్రామాలు 14 ఐదుగులు వచ్చినా సరే 70 మంది, 14 ఐదులు వచ్చినా 70 మంది అవుతారు. కనుక మీరందరూ వచ్చి నెక్స్ట్ టైం కూడా ఈ యొక్క ఆలయానికి కాదు, మాకు అందరి కోసం కాదు, మీరు కష్టపడడానికి రమ్మంటుంది. గ్రామ దేవత, గ్రామ పండుగ అంటే ప్రతి ఇంట్లో పండుగ. ప్రతి ఒక్కరు కూడా నాది అనుకొని రావాలి, వచ్చి సేవ చేస్తానని మరీ ఆశిస్తున్నాం. ఇట్లు ఉత్సవ కమిటీ ప్రెసిడెంట్ బొట్ట రమేష్ రెడ్డి.
ఇలాంటి ఆసక్తికరమైన వీడియోలు చూడాలి అనుకుంటే నా ఛానల్ని చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.